హే హాయ్ హలో అందరికి ఏం చేస్తున్నా అనుకుంటున్నారు కదా ఏబీసీ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇవన్నీ పీల్ చేసి కడిగి నీట్గా ఆరబెట్టుకొని ఇప్పుడు ఏబీసీ జ్యూస్ చేస్తున్నాను. సో నేను నా డైలీ రొటీన్ ఎలా స్టార్ట్ చేస్తానో మీతో షేర్ చేసుకుందామని మేము ముందుకు వచ్చాను. ఏంటంటే నేను మార్నింగ్ 4:30కి లెగుస్తాను, ఫ్రెష్ అప్ అయిపోయి పూజ గది క్లీన్ చేసుకొని పూజ గిన్నెలు తోమి ఈ లోపల నేనేం చేస్తానంటే స్టవ్ మీద ఒక 1 లీటర్ వాటర్ పెట్టేసి ఆ వాటర్లో నేను సోంపు, జీరా, ఇంకా అజ్వైన్, వాము ఆ పౌడర్ ఉంటుంది ఎప్పుడు నా దగ్గర. ఇది నేను 3 ఇయర్స్గా తాగుతున్నాను. ఇది ఒక స్ట్రైనర్, ఇది మీషోలో కొనుక్కున్నాను. ఈ స్ట్రైనర్లో వేసేసి మరగబెడతాను నీళ్లు. ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు ఏం చేస్తానంటే ఒక 1 స్పూన్ బార్లీ, 1 స్పూన్ సగ్గుబియ్యం వేసేసి నీళ్లు మరగనిస్తా. అది ఒక 1 లీటర్ వాటర్ ఉంటాయి. అది నేను చేస్తానంటే ఫస్ట్ నా డే స్టార్ట్ చేసేది మటుకి మన ఆమ్లా క్యూబ్స్ ఉంటాయి కదా, అదా ఉసిరి జ్యూస్, ఫస్ట్ ఆ నీళ్ళు తాగుతా. వేడి నీళ్ళలో ఒక క్యూబ్ వేసేసుకొని ఆ నీళ్ళు తాగేసిన తర్వాత ఒక ½ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ ఈ బార్లీ వాటర్ తాగుతా. ఈ బార్లీ వాటర్ నేను ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి ముందు, లంచ్ చేసేటప్పుడు, లేకపోతే ఈవినింగ్ నాకు ఎప్పుడైనా వాటర్ తాగాలి అనిపించినప్పుడు ఈ 1 లీటర్ ఇట్లా మామూలుగా తాగుతూ ఉంటాను అనమాట. సిప్ తాగుతూ ఉంటాను. దాని తర్వాత ఏం చేస్తానంటే ఇలా తాగేసిన తర్వాత మళ్ళీ ఒక ½ అన్ అవర్ 45 మినిట్స్ మా బాబు బాక్స్ అయిపోయిన తర్వాత ఒక కాఫీ తాగేస్తాను. వేడి కాఫీ కూడా ఇక్కడ పెట్టుకున్నా. ఇది ఇప్పుడు తాగను, తర్వాత వేడి చేసుకొని తాగుతాను. సో కాఫీ తాగేస్తాను. బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటాను, లేదంటే బాయిల్డ్ ఎగ్ తినేసి ఊరుకుంటాను. మా అబ్బాయి ఒక బాయిల్డ్ ఎగ్ తినేసి కాలేజ్కి వెళ్ళిపోతాడు. సో వాడు తింటానంటే నేను చేస్తాను, లేదంటే లేదు. వీక్లీ అయితే మాక్సిమం మండే ఇంకా సాటర్డే బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఎందుకంటే వాడు మండే సాటర్డే మేము ఎగ్ కూడా తినాం కాబట్టి సో బ్రేక్ఫాస్ట్ చేస్తాను. మధ్యలో కూడా బ్రేక్ఫాస్ట్ మాకు తినాలనిపిస్తే చేసుకుంటాము. చపాతీ, పూరి అలాంటిది ఏమైనా చేస్తూ ఉంటాను, లేకపోతే ఇడ్లీ, దోశ, ఇంకా ఏదైనా సరే పాస్తా అలాంటివి చేస్తాను. సో ఏంటంటే నా డే ఇలా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఈ 3 వాటర్ తాగిన తర్వాత అరౌండ్ 10-10:30కి ఏం చేస్తానంటే ఈ ఏబీసీ జ్యూస్ కి ప్రిపేర్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే మొన్న పౌడర్ చేసి పెట్టుకున్నాను. పౌడర్ అయిపోతుంది. సో ఈసారి పౌడర్ కాకుండా ఇది కూడా మంచిగా మిక్సీ పట్టేసి స్ట్రెయిన్ చేసేసి ఆ జ్యూస్ ని ఐస్ క్యూబ్స్ ట్రేలో వేసేసి ఫ్రీజర్ లో పెట్టేసుకుంటే చక్కగా అవి కూడా క్యూబ్స్ అయితే క్యూబ్స్ ని జిప్ లాక్ కవర్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే అది కూడా ఒక వేడి నీళ్ళలో మీకు ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు లంచ్ ముందో లేకపోతే బ్రేక్ఫాస్ట్ తర్వాత అది ఒక గ్లాస్ తాగేస్తే అయిపోతుంది. నేనేం చేస్తానంటే ఆ పౌడర్ లో కొంచెం ఆ పౌడర్ ఒక ఈ కప్ లో వాటర్ వేసేసుకొని దాంట్లో ఒక స్పూన్ పౌడర్, ఏబీసీ పౌడర్, చియా సీడ్స్, సబ్జా గింజలు, అలాగే కిస్మిస్ ఒక 5 to 6 కిస్మిస్ వేసుకొని నానబెట్టేసుకొని ఇది వాటర్ నేను ఈవినింగ్ కానీ బాగా నానిపోవాలి కాబట్టి చియా సీడ్స్ ఇంకా సబ్జా గింజలు ఈవినింగ్ అలా తాగుతాను అనమాట. సో అది అయిపోయిన తర్వాత నేను ఇంకా మధ్యాహ్నం యాజ్ యూజువల్ లంచ్ చేస్తాను. 1:30-2 కల్లా లంచ్ చేస్తాను. లంచ్ అయిపోయిన తర్వాత మామూలుగా ఈవినింగ్ మళ్ళీ రొటీన్ 3:30కి అట్లా రీల్స్ అప్లోడ్ చేసిన తర్వాత, అంటే నాకు చేయాలనిపించిన రోజు రీల్స్ చేసి పెట్టేస్తాను. లేదు అంటే ఇంకా లేదు, డైలీ రొటీన్ నా ఇంట్లో పని నేను చేసుకుంటాను. అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఒక కప్ కాఫీ తాగుతాను. మధ్యలో ఈ నీళ్ళు మటుకి కంపల్సరీ ఈ 1 లీటర్ నేను వేడి చేసి మరగబెడతాను కదా, ఈ సబ్జా గింజలు ఇది కంపల్సరీ తాగుతాను. సో ఈ వాటర్ తాగుతాను, అని తాగుతాను. అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ 8 o'clock డిన్నర్ టైంలో కానీ మధ్యలో ఈ చియా సీడ్స్, సబ్జా గింజలు నానిపోయాయి అనుకుంటే అప్పుడు తాగుతాను. డిన్నర్ టైంలో కూడా తాగుతాను అనమాట. సో నా డైలీ రొటీన్ ఇది. మనం హెల్దీగా ఉంటే మన ఇల్లు హెల్దీగా ఉంటుందని నా ఒపీనియన్. సో ఏదో ఒకటి తాగండి, హెల్దీగా తినండి, హెల్దీగా ఉండండి. కానీ వాటర్ ఎక్కువ తాగటం వల్ల మన బాడీలో ఉన్న వేస్ట్ బయటకు వచ్చేస్తుంది. అండ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే నేను ఇదే మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నాను ఆమ్లా క్యూబ్స్. ఉసిరికాయని మీరు ఆల్రెడీ నేను ఆ వీడియో ప్రీవియస్ వీడియోలో ఉంది కాబట్టి ఈ జ్యూస్ ఇది క్యూబ్ పొద్దున ఫస్ట్ ఈ వాటర్తో స్టార్ట్ చేస్తాను నా డే. సో ఈ వాటర్తో ఎండ్ అవుతుంది ఆల్మోస్ట్. ఇది తాగేస్తాను. సో హెల్దీగా ఉండండి, మన ఫ్యామిలీ కూడా హెల్దీగా ఉంటుంది. బాయ్.